హే గైస్, హౌ ఆర్ యూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు యట్ అనదర్ వీడియో. నాకైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి గైస్, అంటే షాపింగ్ ప్లాన్స్ ఉన్నాయి. కొంచెం గ్రోసరీ షాపింగ్ ఉంది, అలాగే మా అమ్మకి కొన్ని బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలి. సో వీ నీడ్ టు గో టు ఫ్యాబ్రిక్ షాప్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత కొంచెం సిల్వర్ షాపింగ్ చేసే పని కూడా ఉంది. బట్ దెర్ ఇస్ ఎ స్మాల్ ట్వీక్ హియర్. ఐ వోంట్ బి డూయింగ్ ఆల్ ద షాపింగ్ ఇన్ ఎ సింగిల్ డే, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. వీఆర్ నాట్ ఈవెన్ డేరింగ్ టు గో అవుట్ ఇన్ దిస్ ఎక్స్ట్రీమ్ హీట్. వీ మోస్ట్లీ ప్రిఫర్ గోయింగ్ అవుట్ ఇన్ ద ఈవినింగ్స్. సో నేను ఏ షాపింగ్ చేస్తున్నా చూసేయండి. So on day 1 we started off to Reliance for grocery shopping. By the way, శ్రీకాంత్ లేడు, శ్రీకాంత్ వైజాగ్ వెళ్ళాడు. సో మేమే వెళ్తున్నాం అన్నమాట ఆటోలో. బట్ ఐ ఫెల్ట్ క్వైట్ నోస్టాలజిక్ బికాస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇలా మా పేరెంట్స్తో బయటికి వెళ్ళడం. మా బుడ్డోడు కూడా మాతో పాటు జాయిన్ అయిపోయాడు. అంటే ఇలా నా పేరెంట్స్తో ఇలా మ్యారేజ్కి ముందు వెళ్ళేదాన్ని, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వీ రేర్లీ గెట్ దిస్ ఛాన్స్. సో మళ్ళీ అప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఇలా మా అమ్మ కూడా బయటికి రావడం చాలా తక్కువ. ఎస్పెషల్లీ స్టీల్ బాక్సెస్ షాపింగ్ కోసమే వచ్చారు. మా ఇంట్లో ఏంటో స్టీల్ బాక్సెస్ ఎన్ని కొన్నా అలా మాయమైపోతాయి. అంటే మెయిడ్స్కి హెల్పర్స్కి ఏదో ఒక ఫుడ్ పెట్టి ఇచ్చేస్తారు అండ్ దే వోంట్ ఈవెన్ రిటర్న్ దెమ్. మీ ఇంట్లో కూడా ఇలాగ ఏదైనా జరిగితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో దట్. అండ్ వీ ఈవెన్ లుక్డ్ ఫర్ నైస్ కాట్ సెట్స్ ఫర్ అవర్ చిన్నోడు. మాకేం దొరకలేదు, సో వీ రిటర్న్ హోమ్ the next day. అండ్ దిస్ ఈజ్ నెక్స్ట్ డే అనమాట. మా అమ్మకి ఫ్యాబ్రిక్ షాపింగ్కి బయలుదేరాము. మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలి. మా అమ్మకి ఆల్రెడీ కొన్ని శారీస్ ఉన్నాయి, సో వాటికి మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలి. సో దాంతోపాటు నేను కూడా కొన్ని శారీస్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో అవన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటున్నాను. ఇవే మాట ఆ శారీస్ అన్ని కాటన్ శారీసే. సో వీటికి అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుందని వీటికి బ్లౌజ్ పీసెస్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటున్నారు. దాంతోపాటు నేను కూడా ఒక 2-3 శారీస్ తీసుకెళ్తున్నాను. సో నాకు కూడా ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ దొరుకుతుందేమో అనేసి. అంటే నెక్స్ట్ మంత్ ఒక బర్త్డే ఈవెంట్ ఉంది మాట. సో వాటికి ఏదైనా నేను ఈ 3 శారీస్లో ఏదో ఒక శారీ స్టైల్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఈ 3 శారీస్ నేను తీసుకెళ్తున్నాను. అంటే ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఆ శారీ తీసుకెళ్ళి దానికి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలంటే మనకి ఎప్పుడు దొరకదు. సో అందుకనే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అలాగా 2-3 శారీస్ కానీ 2-3 డ్రెస్సెస్ కానీ క్యారీ చేసుకొని తీసుకెళ్ళిపోతాను. ఎప్పుడన్నా మనకి ఏదైనా దొరికితే కనుక తీసేసుకుందామని. రెడ్ శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ మాట. దాని మీద నేను చాలా మినిమల్గా వర్క్ చేయించుకొని లేస్ వేయించుకున్నాను. సో ఇంకోటి రాయల్ బ్లూ కలర్ శారీ, అది సాటిన్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. అది కూడా నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. బట్ ఈ క్రీమ్ కలర్ శారీ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నాకు అది అఫోర్డబుల్ ప్రైస్కే దొరికింది. యాక్చువల్లీ ఐ లవ్ గోయింగ్ టు ఫ్యాబ్రిక్ షాప్స్. But one thing that annoys me mostly is whenever I ask for a particular fabric, ఒక 2-3 fabrics chooses they instantly or immediately say it's not available. అంటే అందరూ అలా చేస్తారని కాదు, బట్ ఫ్యూ సేల్స్ పీపుల్ డూ దిస్. అంటే ఇట్స్ ఏ డెడికేటెడ్ ఫ్యాబ్రిక్ షాప్ కదా, ఎంతో కొంత టైం కొంచెం వెతికితే దొరుకుతుందని నేను అనుకుంటాను. సో ఆ రోజు కూడా నాకు అదే జరిగింది. సో ఐ థాట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. అందుకే నేనే ఒక్కొక్క శారీ తీసుకొని వెతకడం స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా అయితే మేము తీసుకెళ్ళి అన్ని శారీస్కి బ్లౌజ్ పీసెస్ దొరికాయి అండ్ నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దిస్ బిఫోర్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నాకు తెలుసుకోవాలని ఉంది, బికాస్ నాకు ఇలా జరుగుతుందా లేకపోతే ఇట్స్ కామన్ ఎవ్రీవేర్ అనేసి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్, మై మామ్ ఆల్సో లుక్డ్ ఫర్ నైస్ అండ్ కంఫర్టబుల్ నైటీస్. మా అమ్మ ఇప్పుడు ఇక్కడే ప్రిఫర్ చేస్తారు తీసుకోవడానికి నైటీస్, ఎందుకంటే ఆవిడకి ఎందుకో అక్కడే సెట్ అవుతాయి. కొంతమందికి ఎక్కడ తీసుకుంటే అంటే అక్కడ కొంతమందికి అక్కడ సెట్ అయిపోతాయి అన్నమాట. సో అలా మా మదర్కి అక్కడ సెట్ అయిపోతాయి. సో ఎప్పుడు నైటీస్ అక్కడే తీసుకుంటారు. అండ్ నేను తీసుకెళ్ళిన శారీస్కి కూడా నాకు బ్లౌజ్ పీసెస్ దొరికాయి. ఎక్సెప్ట్ రాయల్ బ్లూ శారీకి నేనేం తీసుకోలేదు. బట్ తీసుకున్న వాటిలో అయితే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ డే నేను సిల్వర్ షాపింగ్కి వెళ్ళాను. సో అది కూడా చూసేయండి. సో నెక్స్ట్ డే ఐ వెంట్ టు అంబికా సిల్వర్స్. కాకినాడలో ఉండే వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం క్వైట్ ఏ ఫేమస్ షాప్.
సో, నేను ఎక్స్‌క్లూజివ్‌లీ ఓన్లీ మెటల్ షాపింగ్‌కెళ్ళాను. టోరింగ్స్ షాపింగ్‌కి. టోరింగ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు లైక్ మంచి డిజైన్సే తీసుకుంటాను. బట్ సమ్‌టైమ్స్ అదేమవుతుందంటే ఎందుకో రెగ్యులర్ యూసేజ్‌కి ఒక్కొక్కసారి కొన్ని యూజ్ అవ్వవమాట. అందుకనే దిస్ టైమ్ కొంచెం మంచిగానే స్టిక్ అయ్యేటట్టు తీసుకోవాలి అనుకుంటున్నాను. అంటే లైక్ అంత మోడల్‌గా కాకుండా, అంత డిజైనర్ వేర్ కాకుండా జస్ట్ నార్మల్‌గా ఉన్నా పర్లేదు అని తీసుకున్నాను. బట్ ఇక్కడైతే మోడల్స్ అయితే నాకు చాలా నచ్చాయి. స్టైలిష్‌గా, ట్రెండీగా కూడా ఉన్నాయి. నా ఒక సజెషన్ ఏంటంటే మిట్టలు ఎప్పుడూ కొంచెం మనకి మంచిగా డైలీ వేర్‌కి యూజ్ అయ్యేలాగా తీసుకోవడం బెటర్. నేను ముందు కొంచెం డిజైనర్ వేర్‌లో స్టైలిష్‌గా ఉన్నా కూడా తీసుకునేదాన్ని. బట్ అవి ఎక్కువ రోజులు ఉండట్లేదు మాట. అందుకని నేను ఈసారి మటుకు చాలా ఆలోచించి చాలా మంచిదే డైలీ వేర్ పర్పస్‌కే తీసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Be careful in summer, stay hydrated and stay safe. See you soon in my next video. Thank you. Bye bye.